ఉదయం 9:30 కావస్తోంది. నగరం నడిబొడ్డున రద్దీగా ఉన్న కూడలిలో ఓ కాన్వెంట్. రాష్ట్రం అర్థంలేని ఉద్యమపు సెగలతో హోరెత్తిపోతున్నా అక్కడ క్లాసులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. పాఠం వింటున్న మున్ని టీచర్ని చూసి దాహం అన్నట్టు సంజ్ఞ చేసింది. అల్లరిపిల్ల అనుకుంది టీచర్. వట్టి గడుగ్గాయి. అరగంట సేపైనా స్థిమితంగా క్లాసులో కూర్చోదు. మంచినీళ్ళకనో టాయిలెట్కనో అరగంటకోసారి బయటికి వెళ్తూనే ఉంటుంది. హోంవర్క్ చేయలేదా అడిగింది టీచర్ ఆప్యాయంగా. అలాంటిదేదో జరిగినప్పుడు మరీ ఎక్కువగా క్లాసు వదిలి బయటికి వెళ్లే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటుంది మున్ని. ప్రశ్నకి జవాబు చెప్పకుండా బిక్కమొహం వేసుకుని నిలబడ్డ మున్నిని చూస్తూ మంచినీళ్లు తాగి 1 నిమిషంలో రావాలి, సరేనా అంది టీచర్. ఉత్సాహంగా బయటకు నడిచింది 7 ఏళ్ల మున్ని. నిజమే, త్యాగి అంకుల్ సాయంతో హోంవర్క్ చేసేద్దామనుకుంటే అస్సలు దొరకలేదు త్యాగి. అమ్మా నాన్నలు చెబితే తనకేమో నచ్చదు. ఆ భయంతోనే దాహం వేసినట్టు అనిపించి బయటకు వచ్చేసింది. విశాలంగా ఉన్న స్కూల్ ప్రాంగణంలో ఓ మూల నీళ్ల ట్యాంక్ ఉంది. సాధ్యమైనంత ఆలస్యంగా క్లాసులోకి వెళ్ళాలనుకుందేమో. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిందక్కడికి. నిర్జనంగా ఉన్న ఆవరణలో నడుస్తూ ట్యాంక్ చేరుకుని ఓ గుక్క నీళ్లు తాగిందో లేదో. అప్పుడు చూసింది నిలబడ్డ 2 యువకుల్ని. ముందు అర్థం కాలేదు వాళ్ళెవరో. నీ పేరేంటమ్మా అడిగాడో వ్యక్తి. మున్ని. చాలా మంచి పేరు. అంకుల్ కూడా అంటుంటాడు గర్వంగా చెప్పింది. మరి అంకుల్ నీకోసం వస్తే కలుసుకోవు రెండో వ్యక్తి అడిగాడు. ఎక్కడున్నాడు ఉద్విగ్నంగా చూసింది మున్ని. అదిగో ఆ మూలన గార్డెన్లో ఉన్న రావి చెట్టుకేసి చూపించారు. ఆ వ్యక్తుల మాటల్ని నమ్మడమే ఆ పసికందు చేసిన పొరపాటు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది రావి చెట్టు దగ్గరికి. అంతే, మున్నిని అనుసరించిన ఓ వ్యక్తి పాప నోరు మూశాడు కేకలు పెట్టకుండా. రెండో వ్యక్తి భుజానికి తగిలించుకున్న బ్యాగులోని ప్లాస్టిక్ బాటిల్ తెరిచి మున్ని ఒంటిపై పెట్రోల్ పోశాడు. ఆ పసికందుకు అర్థమైపోయింది ఏదో జరగబోతోంది. అదేమిటో తెలియని వయసైనా గట్టిగా కేకలు పెట్టాలని ప్రయత్నించి విఫలురాలైంది. అరక్షణంలో అంటుకున్న మంటలు కర్మభూమిని కప్పిన పొరల్ని చీల్చుకుని ఎదగాలనుకుంటున్న ఓ మొలకని భస్మంగా మార్చుతున్నాయి. ఆగంతకులిద్దరూ పారిపోయారు. దూరం నుంచి చూశారు మండిపోతున్న ఓ పసికందుని. ఉన్నట్టుండి మొదలైన కలకలం. క్లాసులోని టీచర్స్ విద్యార్థులతో పాటు పరిగెత్తుకొచ్చారు. అమ్మా కొన ఊపిరితో కొట్టుకుంటోంది మున్ని. బావురుమంది క్లాస్ టీచర్. కళ్ళ నుంచి నీళ్లు బొట్టబొట్ట రాలిపోతుంటే మున్ని మై స్వీటీ అంటూ చేతుల్లోకి తీసుకుంది. కాలిన చర్మం అట్టెలా ఊడిపడింది. హాస్పిటల్కి పరిగెత్తారు. ఎందుకిలా జరిగిందో చేసిందెవరో తెలియకపోయినా అరగంట వ్యవధిలో ఈ దారుణ వార్త నగరాన్ని చుట్టి దారుణంగా కలవరపరిచింది. ఉస్మానియాలో డాక్టర్ల హడావుడి. బర్న్స్ వార్డులో వైద్య నిపుణులు మున్నిని బ్రతికించాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు గుంపులుగా నిలబడ్డ విద్యార్థులు, టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు, జనం, పోలీసులు. వారికి 10 అడుగుల దూరంలో గుండెలు బాదుకుంటున్న బ్రహ్మాజీ. ఏమిటిది? ఇంతమంది పిల్లలు ఆహుతవుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను నిలదీసి అడుగుతున్నాను. ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయింది లిజీ. అప్పటికే కనిపించకుండా పోయిన తమ్ముడు విల్సన్ ఏమయ్యాడో తెలియని లిజీ ఇప్పుడు మరో కట్టుకథని వినబోతున్నానని అడిగింది. ఓ పసికందుపై జరిగిన హత్యా ప్రయత్నానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఉంది, చాలా ఉంది. అసలు అది హత్య కానే కాదు. మీకెలా తెలుసు? ఏం పత్రికా విలేకరులు మీరు? గ్లిసరిన్ రాసుకున్న బ్రహ్మాజీ కళ్ళ నుంచి ఉధృతంగా నీళ్లు రాలుతున్నాయి. నిన్నగాక మొన్న కృష్ణ అనే ఓ విద్యార్థి ఆత్మాహుతిని హత్య అన్నారు. ఇప్పుడు సీతారామరాజుపై సానుభూతితో చేసుకున్న ఈ ఆత్మాహుతిని హత్యగా నిరూపించాలని చూస్తున్నారు. వాట్? అదిరిపడింది లిజీ. ఆఫ్టర్ ఆల్ ఓ 6 ఏళ్ల పాప ఉద్యమం అంటే అర్థం తెలియని ఓ చైల్డ్ ఆత్మాహుతి చేసుకుందా? అవును, ఇందాకే నాకు ఫోన్ వచ్చింది. దేని విషయంలో? పలానా కాన్వెంట్కి చెందిన ఓ 6 ఏళ్ల పాప అర్జెంటుగా పెట్రోల్ కావాలందట ఓ వ్యక్తిని. ఎందుకమ్మా అంటే సీతారామరాజు విషయంలో బ్రిటిష్ వాళ్ళని రప్పించలేదని ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చావాలనుకుంటున్నానందట. తప్పమ్మా అన్నాడట. అయినా వినలేదట. విద్యార్థి లోకం కోరని
మరో కొత్త కోరికని ప్రకటించిందట. ఇదంతా చెప్పింది నాకు ఫోన్ చేసిన యువకుడే. క్షణం పాటు చాచి బ్రహ్మాజీ గుండెలపై తన్నాలనిపించినా నిభాయించుకుంది లిజీ. ఏమిటా కొత్త కోరిక? అడిగింది లిజీ కాదు, క్రోధాగ్నుల్ని వెదజల్లుతున్న నేత్రాలతో నిలబడ్డ సౌందర్య. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వస్తే చాలదట, ఒంటిమీద బట్టలు లేకుండా మైలు దూరం నడిచి చెప్పులు లేకుండా సీతారామరాజు సమాధి ముందు అరగంట నిలబడి 100 గుంజీలు తీయాలని. యూ బాస్టర్డ్! సౌందర్య కేక ఓ శతజ్ఞగా మారి బ్రహ్మాజీని కంగారు పెట్టింది. పదాలైనా సరిగా పలకలేని వయసులో ఉన్న ఓ పసికందు చిన్నపిల్ల బ్రిటిష్ వాళ్ళని నగ్నంగా నడిచి గుంజీలు తీయాలందా? ఆ విషయం ఎవరికో చెప్పిందా? ఆ కోపంలోనే ఆత్మాహుతికి సిద్ధపడిందా? ఈ మాటలనడానికి నీకు సిగ్గుగా లేదు? స్కౌండ్రల్స్! ఇంకా ఎన్ని హత్యలు చేయాలనుకుంటున్నారు? ఎందరి తల్లిదండ్రుల కడుపు కోతకి సిద్ధపడాలనుకుంటున్నారు? అంత అవసరమైతే ఇలా నంగనాచి ఏడుపులు ఏడవడం కాదు, 10 లీటర్ల పెట్రోల్ ఇస్తాను, ముందు నువ్వు తగలబడు, నీ ఆత్మాహుతితో ప్రభుత్వాన్ని నిలదీయి, అంతేకాని ఇంతకన్నా సభ్యత పాటించడం అవసరం లేదన్నట్టుగా గావు కేకలు పెడుతూ బ్రహ్మాజీపై కలియబడాలన్న సౌందర్య ఆవేశాన్ని అదుపు చేస్తూ ఆమె స్నేహితులు బలంగా ఒడిసి పట్టుకున్నారు. అది నిజానికి నిలదీయడం కాదు, సాటి మనుషులపై, పైగా పాలుగారే వయసులో ఉన్న ఓ పసికందుపై జరిగిన హత్యా ప్రయత్నంపై మానవత్వం గల ఏ మనిషైనా చేసే తిరుగుబాటు. తనను నిలదీస్తున్నది ముకుందం కూతురని తెలిసిన బ్రహ్మాజీ ముందు అవాక్కయ్యాడు. ఆ తర్వాత ఇంకా తన మాటల్ని సమర్థించుకుంటే ముందు నిలబడ్డ యూనివర్సిటీ విద్యార్థులు బట్టలు పీకి తన్నేట్టున్నారని గ్రహించాడు. తనకు అనుకూలంగా నిలబడ్డ గుడిసెవాసులకేసి చూశాడు. కానీ గుడిసెల సంఘం అప్పారావు కించిత్తు కంగారుగా దిక్కులు చూస్తుంటే పైకి లేచాడు. నేను తండ్రి మనసున్నవాన్నే కాబట్టి స్పందించి ఇలా వచ్చాను. ఆవేశంతో ప్రజల కోసం ప్రాణాలు సైతం ఆహుతి చేసుకోవాలనుకుంటున్న నన్ను మీరు అపార్థం చేసుకున్న ఈ క్షణంలో నేను చెప్పేదొక్కటే, ఆ పసికందు చివరి కోరిక తీర్చడం ఈ రాష్ట్రంలో బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. బ్రిటిష్ వాళ్ళని చెప్పులు లేకుండా ఎండలో నిలబడి గుంజీలు తీయించాలి. అంతవరకు ఈ ఉద్యమం చల్లారదు, ఆ పసికందు ఆత్మకి శాంతి ఉండదు. బ్రహ్మాజీ వెళ్ళిపోయాడు. బాడీగార్డ్స్లా నిలబడ్డ తన మనుషులు సహకరించగా. నిజానికి అది వెళ్ళడం కాదు, పారిపోవడం. పరమహంస చెప్పిన విధంగానే అంతా నడిపించాలనుకున్నాడు. కానీ ముకుందం కూతురు యూనివర్సిటీ విద్యార్థుల అండతో దేహశుద్ధి చేసే మూడ్లో ఉంది. సుశీల ఇంకా తేరుకోలేదు. బర్న్స్ వార్డులోకి రానివ్వలేదామెని. గుండెలవిసేలా ఏడుస్తోంది. అన్నం పుణ్యం ఎరగని పసికందయ్యా, నా బిడ్డను నాకివ్వండి, నా తల్లిని బ్రతికించండి. సరిగ్గా ఇదే సమయంలో బర్న్స్ వార్డులో సెలైన్ 3 బాటిల్స్ ఎక్కించారు. మున్నీలో సన్నని ప్రకంపన మొదలైంది. అప్పటికే వార్డు చీఫ్ తేల్చేశాడు, 80% కాలిపోయిన మున్ని బ్రతికే అవకాశం లేదని. బొద్దుగా ఉండే మున్ని శరీరం కాలిన కుందేలు పిల్లలా కాక చిట్లిన మాంసపు ముద్దలా ఉంది. పాపకి చేరువలో కూర్చున్న మెజిస్ట్రేట్ మాత్రమే కాదు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగధామ్ సైతం పాపని కేంద్రీకరించి చూడలేకపోతున్నారు. వచ్చింది సానుభూతి చూపడానికి కాదు, పాప నుంచి మరణ వాంగ్మూలం తీసుకోవాలని. క్షణాలు టెన్షన్గా గడుస్తున్నాయి. త్యాగి కళ్ళ నుంచి రాలుతున్న అశ్రువులు చాలా రోజుల నుంచి మున్నీతో పెంచుకున్న బంధానికి సాక్ష్యంలా నేల రాలుతున్నాయి. మొన్నెప్పుడో కాలి రాలిపోయిన కృష్ణ గురించి అడిగిన మున్ని, మరణం అనే పదానికి అర్థం తెలియని మున్ని భయంతో అంకుల్ అంటూ తనను చుట్టి అమాయకంగా చాలా ప్రశ్నలు వేసిన మున్ని ఇప్పుడు తను ఆ మృత్యువు ఒడిలోకి చేరిపోతోంది. ఎన్నో, ఇంచుమించు ఇంతకన్నా బాధాకరమైన దృశ్యాలనెన్నో చూశాడు త్యాగి. కానీ ఇది అన్నిటికన్నా దారుణంగా కలవరపరుస్తోంది. ఓ పసికందుపై చేసిన అఘాయిత్యానికి కారణమైన వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్న ఆవేశం, హంతకుల గురించి ఓ చిన్న ఆధారాన్నైనా పాప అందిస్తే చాలన్న తమకం అతన్ని వివసుణ్ణి చేస్తుంటే ఉక్రోషంతో దుఃఖం ఎగదన్నుకొస్తోంది. మున్ని బదులిస్తుందన్న నమ్మకం లేదు. అయినా పిలిచాడు ఆర్తిగా. పాపలో కాదు, పాప కళ్ళల్లో సన్నగా చలనం మొదలైంది. అంకుల్ నమ్మా, నేనంటే గుండె గొంతుకి అడ్డుపడుతుంటే ఆపేశాడో క్షణం. నీకు చాలా ప్రేమ కదూ?
ఆ, వందల మారణాయుధాలు ఛిద్రం చేసిన ఓ చిగురు కొమ్మ స్పందిస్తోంది. మాట్లాడు మున్ని. నొప్పి. ఇక స్పృహలోకి రాదనుకున్న డాక్టర్లు సైతం విస్మయంగా చూస్తున్నారు. నా ముద్దుల తల్లివి కదూ. త్యాగి గొంతు కంపించిపోయింది. "ఆ, చెప్పు. ఎవరు నిన్ను కాల్చింది?" తెలీదు. ఎలా ఉంటారు? నొప్పి. ఓ చిగురుటాకు వెన్నెముక కరిగిపోతున్నట్టు పాప కలవరపడుతోంది. అంకుల్, నొప్పి. ఆ దేవుణ్ణి నిలదీస్తున్నట్టు అనిపించిందేమో. గొంతు పెగలని దుఃఖం. మోకాలిపై తల పెట్టుకున్నాడు త్యాగి. అది మౌనం కాదు. ఎన్నెన్ని రంగుల్లో అద్దుకోవాల్సిన పసి చిత్రం బ్రతుకు కోసం పెనుగులాడుతుంటే మనసు ముక్కలైపోతోంది. డీసీపీ త్యాగి భుజంపై చేయి వేశాడు లాలనగా. త్యాగి కళ్ళల్లో నరాలు చిట్లినట్లు రక్తం ఉబుకుతుంది. ప్లీజ్ అడగండి. మీకు మాత్రమే పాప రెస్పాండ్ చేస్తుందన్న నమ్మకం డీసీపీ గొంతులో. నాన్న, మున్ని మూలిగింది సన్నగా. క్లాసులో నుంచి బయటకెందుకు వచ్చావు? జవాబు లేదు. మంచి మున్నివి కదూ. మెజిస్ట్రేట్ నోట్ చేసుకుంటున్నాడు. అప్పుడేమైంది? మాట్లాడాలి. నువ్వు చెట్టు దగ్గర నిలబడి పిలిచావన్నారు. వెళ్ళాను. నోరు నొక్కారు. మాట మీద ఏదో పోశారు. అగ్గిపెట్టెతో. డామిట్. మెల్లి తిరిగిపోయాడు త్యాగి. అమ్మ మున్ని? మెజిస్ట్రేట్ అడిగాడు. నీ పేరు మున్ని కదూ? మరేం? నీకు సీతారామరాజు తెలుసా? ఎవరు? అల్లూరి సీతారామరాజు మరణ వాంగ్మూలంలో అతి ముఖ్యమైన ప్రశ్నల్ని అడగడం ప్రారంభించాడు. పాప జవాబు చెప్పలేదు. చెప్పమ్మా. చెప్పలేదు. తెలీదుగా. పెట్రోల్ పోసుకున్నావా? నాకెక్కడిది? మా అమ్మ కదూ. జవాబు చెప్పలేదు. జవాబు చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోయింది. మాట్లాడు, రెట్టించాడు మెజిస్ట్రేట్. పాపలో చలనం సన్నగిల్లిపోతోంది. 18 సెకండ్లు గడిచాయి. పాపలో చలనం ఆగిపోయింది ఉన్నట్టుండి. అర్థమైనట్టు డాక్టర్లు సెలైన్ నీడిల్ తీసేశారు. మున్ని! మున్ని తండ్రి ఆర్తనాదంతో అవార్డు ప్రతిధ్వనించిపోయింది. త్యాగిలో చలనం లేదు. శిలలా ఉండిపోయాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. మిస్టర్ డీసీపీ అరిచాడు గావు కేకలా. ఆగాడు డీసీపీ రంగధాం. విన్నారుగా. జవాబు చెప్పలేదు రంగధాం. అతడు ఓ తండ్రే. బ్యూరోక్రసీలో భాగస్వామే. ఇక్కడ పాప వాంగ్మూలమే కాదు, బయట బ్రహ్మాజీ అనే ఓ రాజకీయ నాయకుడు ఇది పాప కావాలని చేసుకున్న ఆత్మాహుతి అని ఆయన చెప్పడము విన్నారు. మీకో మనసంటూ ఉంటే, రాజకీయ నాయకుల తొత్తుగా బ్రతకడం మా ధ్యేయం కాదనే విచక్షణ మీకుంటే, ఇలాంటివే మరికొన్ని హత్యలు జరగకూడదనుకుంటే ఏం చేయాలో ఆలోచించండి. బయలుదేరాడు త్యాగి ఆవేశంగా. ఇక్కడ జయప్రదంగా ముగిసిన ఓ హత్యని అవకాశంగా తీసుకుని రాష్ట్రం నలుమూలలా మరింత ఉధృతం చేసిన ఉద్యమ పోకడలకి బ్రహ్మాజీ పరమానందపడుతుండగా అన్నాడు పరమహంస. చంకలు గుద్దుకోకు బ్రహ్మాజీ. జరిగిన చిన్న పొరపాటుతో ఉద్యమానికి చిన్న ప్రమాదం ఏర్పడింది. ఏమిటది? ముకుందం అడిగాడు. ఆ పిల్ల త్యాగికి పరిచయస్తురాలు కావడం కాకతాళీయమైనందుకు కాదు నేను అనువంత ఆందోళన పడుతున్నది. స్కూల్ ఆవరణలోనే చావాల్సింది మరణ వాంగ్మూలము ఇచ్చింది. అంత మాత్రం చేత మనల్ని నేరస్తులుగా నిలబెట్టలేరుగా అన్నాడు బ్రహ్మాజీ. ఆ వాంగ్మూలంతో చట్టరీత్యా మనం నేరస్తులం కామని తెలుసు. కానీ ఇది ఓ హత్యగా ప్రజలకు తెలిసిపోయింది. అంటే మన పథకం సగం బలహీనమైపోయింది. ఇది త్యాగికి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రాజారాంకి చిన్న అవకాశం అవుతుంది. పరిశోధన ఉధృతమవుతుంది. అది ఆనక చాలా అనర్థాలకి దారితీస్తుంది. అంటే తడబడ్డాడు బ్రహ్మాజీ. ఒకవేళ ఈ పరిశోధనలో కృష్ణ మరణం కూడా మన చేత ఆర్గనైజ్ చేయబడిందని తెలిస్తే నీకు దక్కేది ముఖ్యమంత్రి పదవి కాదు, జైలు గోడలు, ప్రజల చెప్పు దెబ్బలు. మీరిలా వ్యంగ్యంగా మాట్లాడడం బాగోలేదు. పాయింట్కి రండి సాలోచనగా అన్నాడు పరమహంస. వారంలోగా గవర్నర్కి మన బలం నిరూపించేలోగా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి. త్యాగిని ఓ కంట కనిపెట్టడం మాత్రమే కాదు, ఆ విల్సన్ గాడు, అదే కృష్ణ స్నేహితుడు, త్యాగికి అందకుండా చూడాలి. వీలైతే
మన గ్యాంగ్స్కి చెప్పి వాడి వివరాలు అందించి కనపడగానే కాల్చి చంపే ఆదేశాలివ్వాలి. ఆనక అది ఆత్మాహుతిగా నిరూపించాలి. వెంటనే ఆదేశాన్ని అమలు చేయడానికి సిద్ధపడ్డ బ్రహ్మాజీతో నెమ్మదిగా అన్నాడు, ఎమ్మెల్యేలు నీ ప్రక్క నిలబడేది లేనిది తేల్చుకో. కానీ ఎలా? బ్రహ్మాజీకి ముచ్చెమటలు పోశాయి. వీల్లేదంటున్నారుగా. ఎందుకలా మాట్లాడుతున్నది తెలిస్తే? ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఈ ఫోటోల ఆధారంగానే పరమహంస జోక్యం చేసుకున్నాడు. శ్రీమతిని కలుసుకుని ఎమ్మెల్యేల్లో అలాంటి మార్పు ఎందుకొచ్చిందో అడుగు. శ్రీమతి కానీ వాళ్ళు కానీ హఠాత్తుగా మారారు అంటే బలమైన కారణమంటూ మరేదో ఉండాలిగా. ఈ ఫోటోలతో ఇంకోసారి శ్రీమతిని బ్లాక్మెయిల్ చేసి అసలు రహస్యాన్ని తెలుసుకోక తప్పదు. ఇటు విల్సన్ కోసం వేటని ఉధృతం చేసిన అరగంట కల్లా శ్రీమతి క్వార్టర్ని చేరుకున్నాడు బ్రహ్మాజీ. ఈ కలయికని ఊహిస్తున్న ముఖ్యమంత్రి రాజారాం ఆ ఇంటి నౌకర్ని ముందే ట్రాప్ చేసిన విషయం ఆ ఇద్దరికీ తెలీదు. పసిపాప మున్ని మరణంలో బ్రహ్మాజీ పాత్ర ఎంత? అబ్జర్వర్ ఈవినింగ్ ఎడిషన్లో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై దుమ్మెత్తిపోశాడు త్యాగి. నిన్న మొన్నటిదాకా బ్రిటిష్ అధికారులు భారతదేశానికి వచ్చి క్షమాపణలు చెప్పాలని మాత్రమే ఉద్యమంలో గొంతెత్తి అరిచిన బ్రహ్మాజీ ఇప్పుడు నగ్నంగా చెప్పులు లేకుండా నిలబడి గుంజీలు తీయమనడంలో అంతరార్థమేమిటి? ఒకవేళ బ్రిటిష్ వారు సహృదయంతో రావాలనుకున్నా ఈ రకంగా రెచ్చగొట్టి రాకుండా ఆపాలనేగా. చంపారని తెలియజేసింది కాబట్టి పోలీసులు బ్రహ్మాజీని అరెస్ట్ చేస్తారా, లేక అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా ఉపేక్షించి వదిలిపెడతారా? ఆ వార్తతో రాజధాని నగరం అట్టుడికిపోయింది. ఆ రాత్రి దూరదర్శన్ వార్తల్లో మున్ని మరణ వాంగ్మూలాన్ని టేప్లో ప్రసారం చేయడంతో మొత్తం రాష్ట్రము కలవరపడింది. విద్యార్థి లోకంలో అనూహ్యమైన సంచలనం మొదలైంది. మీరు మాత్రమే కాదు, మానసికంగా నేను గాయపడిపోయాను సూర్యం గారు, దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నాడు. మున్నిని వెనక్కి రప్పించలేను, కానీ ఈ హత్య చేసిన వాళ్ళని ఉరికంబం ఎక్కించి తీరుతాను. ఎప్పుడో కాదు, సాధ్యమైనంత త్వరలో. అది వాళ్ల వేదనకి ఓదార్పే తప్ప వెళితిని పూడ్చగలదని త్యాగి కూడా అనుకోవడం లేదు. కసి, ఉక్రోషం. ముఖ్యమంత్రితో మాట్లాడాలని ఉంది. జరిగిన సంఘటన వెనుక వివరాల్ని అందించి బ్రహ్మాజీని కస్టడీలోకి తీసుకోమని అభ్యర్థించాలనుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ ఇంట అడుగుపెట్టింది పార్వతి. ఎప్పుడో చనిపోయిన కృష్ణ అక్క. రావడమే కాదు, విల్సన్ అందించిన డబ్బుని చూపించింది. ముందు స్థానమయ్యాడు. మరుక్షణం మరో కీలకమైన సాక్ష్యం చేజిక్కిందన్న సంతృప్తితో చూశాడు. పార్వతి గారు అతి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. కానీ ఒక్క విషయం, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీరు నన్ను కలుసుకుని ఈ విషయాలు తెలియచేసినట్టు బయటికి పొక్కనివ్వకండి. బయలుదేరాడు త్యాగి ఆవేశంగా. జరిగిందేమిటో నువ్వు ఈవినింగ్ ఎడిషన్లో రాసిన రిపోర్టుతోనే అర్థమైంది త్యాగి. నిజమే, శ్రీమతి బ్రహ్మాజీకి సహకరిస్తోంది. కాబట్టే మా ఇద్దరి మధ్య మాత్రమే జరిగిన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వస్తున్నారన్న వార్త, చర్చ బ్రహ్మాజీ దాకా వెళ్ళాయి. అది ఒకవేళ నిజమవుతుందేమో అన్న భయంతో వాళ్ళని అసలు మన దేశానికే రాకుండా చేయడానికి, నగ్నంగా నడవాలని అసహ్యకరంగా అతడు మరో డిమాండ్ ప్రారంభించాడు. దానికి ఓ పసికందును బలి చేశారు. అంతేకాదు, క్షణమాగి అన్నాడు ముఖ్యమంత్రి రాజారాం. ఈరోజు శ్రీమతిని కలుసుకున్నాడు బ్రహ్మాజీ. కలుసుకుని ఇంతకాలం తనకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యేలు ఎందుకెదురు తిరిగారో చెప్పమని తనతో పాటు ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు చూపించి బెదిరించాడట కూడా. చెప్పేసిందా? ఎమ్మెల్యేల మీద ఫైల్స్ సిద్ధం చేయించానని తెలియజేసింది. అది గుండెలు తీసిన బంటు. అందుకే ముందు దాని తోక. వద్దు, శ్రీమతిని కాదు, మీరు దండించాల్సింది బ్రహ్మాజీని. అర్థం కానట్టు చూశాడు ముఖ్యమంత్రి రాజారాం. ఇంతవరకు ఓ పథకం ప్రకారం శ్రీమతి ద్వారా బ్రహ్మాజీని, మిగతా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని డీల్ చేసిన మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే రాజారాం గారు. వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మీకు తెలియనట్టే ఉండండి 1-2 రోజుల పాటు. రేపు ఉదయం శ్రీమతితో చెప్పండి 2 రోజుల్లో మంత్రివర్గంలోకి తనను తీసుకుంటున్నట్టు. దాంతో బ్రహ్మాజీ శ్రీమతిని బ్లాక్మెయిల్ చేస్తాడు. తను చిరకాలంగా కోరుకుంటున్న మంత్రి అయ్యే అవకాశం చేజారిపోయిందని తెలిసిన శ్రీమతి ఉక్రోషంతో బ్రహ్మాజీని నిలదీస్తుంది, రాద్ధాంతం చేస్తుంది. ఆ చర్చలోని చాలా విషయాల్ని నేను రికార్డ్ చేస్తాను. అది చాలు, ఆధారాలు చూపించి మరీ
బ్రహ్మాజీ కథ ముగించడానికి. ఓ తిరుగులేని పథకాన్ని అందించిన త్యాగి వెళ్ళిపోయాడు. వెళ్ళడమే కాదు, ఆ ఉదయం అబ్జర్వర్లో బ్రహ్మాజీ పరమహంసలు అదిరిపడేట్టు ఓ న్యూస్ వేశాడు. ఇంతవరకు జరిగిన ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది, హత్యలు ఆత్మాహుతులుగా ఎలా మార్చబడ్డాయి, తొలిసారి మరణించిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణకి డబ్బిచ్చిందెవరు, త్యాగి పరిశోధనాత్మకమైన అసలు కథ చదవండి. బాస్టర్డ్, పళ్ళు నూరాడు పరమహంస పేపర్లోని వార్తని చూస్తూ. అసాధారణమైన రాజకీయ పరిజ్ఞానం గల పరమహంసకి బోధపడిపోయింది. మొత్తం పునాది కదలబోతోందిప్పుడు. ఉదయం 9 గంటల సమయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కరుణాకరం వివిధ జిల్లాలకి చెందిన కలెక్టర్లతో సమావేశమయ్యాడు. ముఖ్యమంత్రి ఆదేశంపై కాదు, కేవలం శాంతి భద్రతలు విచ్ఛిన్నమైపోతున్న రాష్ట్ర పరిస్థితిపై స్పందించి మాత్రమే. ముఖ్యంగా కృష్ణ మరణమే కాక మున్ని హత్య అతన్ని చాలా కలవరపరిచింది. సుమారు నెల రోజులుగా రాష్ట్రంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఉద్యమాలు, హత్యల్లాంటి ఆత్మాహుతులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు. ఒకటేమిటి, రాజకీయాల కాలుష్యం ప్రతి సెగ్మెంటుని కల్లోలపరుస్తోంది. దీనికి కావలసింది కేవలం మన నిజాయితీ మాత్రమే కాదు, రాజకీయ నాయకుల నైతిక విలువలు కూడా అని మనకి తెలిసిన ఈ దేశం పార్లమెంటరీ సిస్టంలో రాజకీయ నాయకుల్ని నిరోధించగలిగే శక్తి మనకి లేదు కాబట్టి క్షణమాగాడు. ఉన్నంతలో మన కృషిని ద్విగుణీకృతం చేసి అర్థం పర్థం లేని ఈ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. సర్, వైజాగ్ కలెక్టర్ లేచాడు. విత్ డ్యూ అపాలజీస్, ఈ ఉద్యమం నిరోధించబడాలి అంటే మనలో చైతన్యవంతమైన మార్పు రావాలి. పార్లమెంటరీ సిస్టంలో కానీ, మన రాజ్యాంగంలో కానీ, భారత శిక్షా స్మృతిలో కానీ సామాన్యుడికో న్యాయం, రాజకీయ నాయకుడికో న్యాయం అంటూ వర్గీకరణ లేదు. ఈ దేశపు పౌరులంతా చట్టం ముందు సమానులే. కాకపోతే ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని కొన్ని అంశాలను బట్టి అరెస్టు అనే విషయం వచ్చేటప్పటికి స్వల్పమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలో, మినిస్టర్ని అరెస్ట్ చేయాలి అంటే స్పీకర్ అనుమతి ఎందుకు తీసుకోవాలో అనే అంశాలను మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా, అసలు అరెస్టు చేసే పరిస్థితులంటూ ఏర్పడినప్పుడు సంకోచించకూడదన్న నిజాన్ని ముందు మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అలాంటి చేవ మనలో లేనప్పుడు 5 ఏళ్లకోసారి మారే ప్రభుత్వాధినేతల చేతుల్లో మనం కీలు బొమ్మలుగా విరిగిపోతామే తప్ప ఇంపార్షియల్గా ఎలా పనిచేయగలం? తప్పదు, టక్కున అన్నాడు చీఫ్ సెక్రటరీ. క్యాబినెట్తో సంబంధం లేకుండా సివిల్ సర్వెంట్స్ని ప్రమోట్ చేయడానికి కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఇది బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ కాదు. కానీ మనం ఐఏఎస్లు కావడానికి కారణం కానీ, మనల్ని రిక్రూట్ చేసింది కానీ ఇండివిడ్యువల్ సర్వీస్ కమిషన్ బాడీ. అంతవరకే వాళ్ళకి అధికారం ఉన్నది కూడా. అలాంటప్పుడు ఇక్కడ పొలిటికల్ ప్యాట్రనేజ్ కోసం ఐఏఎస్లు కూడా తమ వంతు పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తుంటారు. మెరిట్, సీనియారిటీలనే అతి కీలకమైన అంశాల్ని ప్రక్కదోవ పట్టించి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. నిర్మహమాటంగా మాట్లాడుతున్న వైజాగ్ కలెక్టర్ తన బాధనిలా వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో అన్న సంగతి గుర్తుపెట్టుకోలేదు. అమెరికాలో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ వరుసగా 4 సార్లు ఎన్నికయ్యాడు. అతడి హయాంలో తప్ప అంతకుముందు దేశంలో ప్రెసిడెంట్ మారిన ప్రతిసారి పోస్ట్ మ్యాన్తో సహా ప్రతి ప్రభుత్వోద్యోగి స్థానము మారేదట. ఇప్పటి మనస్థితి అంతేగా. ఒక ఎమ్మెల్యే ఆగడాల్ని ఖండించిన ఐఏఎస్ అధికారి చదువులోనూ జ్ఞానంలోనూ అతడికన్నా ఎక్కువైనా ఆ ఎమ్మెల్యేకి పార్టీలో ఉన్న పరపతిని బట్టి స్థానభ్రంశం చెందుతుంటాడు. అవుట్ స్టాండింగ్ ఎబిలిటీస్ ఉన్న సివిల్ సర్వెంట్స్ అయినా పక్కకు నెట్టబడతారు. అంటే దేశంలో అత్యున్నత అధికార స్థానంలో నిలబడ్డ ఈ మేధావి వర్గం ఆలోచనల్లో మార్పుకి ఇక్కడి పొలిటికల్ సిస్టమ్ కారణమై వాళ్ళు పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తించే స్థాయికి దిగజారిపోతున్నారు. డివోషన్, ఇంటెగ్రిటీ స్థానంలో కాంప్రమైజ్, పొలిటికల్ మాస్టర్స్కి తాళం వేస్తూ సాగిపోవడం. ఓకే, చీఫ్ సెక్రటరీ నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ అన్నాడు. మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. సివిల్ సర్వెంట్స్ మేధస్సుని అర్థం చేసుకునే స్థితి ఇంకా కొనసాగడానికి ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నది నెహ్రూలు, రాజేంద్ర ప్రసాద్లు, సర్వేపల్లి రాధాకృష్ణన్లు కాదు. అధికారంలో ఉన్న పార్టీ ఓడిన ఎంపీల్ని సంతృప్తిపరచడానికి రాష్ట్ర గవర్నర్లుగా నియమిస్తున్న ఈ దేశంలో ఫస్ట్ సిటిజన్ అయిన రాష్ట్రపతిగా కొనసాగడానికైనా
పార్లమెంటు సభ్యుల మెజారిటీ అవసరమవుతున్న ఈ దేశంలో ఇంతకన్నా నైతిక విలువల్ని, క్రమశిక్షణని ఆశించడం కష్టం. హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. ఎస్ డియర్ ఫ్రెండ్, మనం గౌరవించాల్సిన రాజ్యాంగంలోని లోపాల్ని ఎత్తి చూపడానికి కాదు నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జనారణ్యంలో ఉన్న మృగాల్ని ఏరి పారేసే అవకాశం లేకపోయినా ఆ మృగాల ద్వారా సామాన్య ప్రజానికానికి ఏ సమస్య రాకుండా చూసే కనీస ప్రయత్నం చేయమని కోరేందుకు. చీఫ్ సెక్రటరీ కరుణాకరం సమావేశాన్ని ముగిస్తూ అన్నాడు. మొన్న కృష్ణ అనే ఓ విద్యార్థి మరణం కానీ, నిన్న మున్ని అనే పసికందు హత్య కానీ, ఇక్కడ హత్య అని నేనెందుకు ఎంఫసైజ్ చేస్తున్నాను అంటే అది హత్యే అన్నది నా వ్యక్తిగతమైన నమ్మకం కాబట్టి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ సమస్యలో చిక్కుకునేది మనం ఊహించలేని స్థితి. కాబట్టి మీ జిల్లాల్లో జరుగుతున్న అరాచకాలకి రూట్ కాజెస్ని ఆధారాలతో సహా తెలుసుకోండి. అందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొచ్చు. వెంటనే వారిపై చర్య తీసుకునే అవకాశం మీకు లేకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడకండి. రేపు ఈ ప్రభుత్వం పడిపోయాక అయినా కేంద్రం నన్ను ప్రశ్నించవచ్చు, లేదు ముందుగానే నిలదీయొచ్చు. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఉత్సుకతగా చూశారు చాలామంది. ముఖ్యమంత్రి రాజారాం మనిషిగానే తెలిసిన చీఫ్ సెక్రటరీ కరుణాకరం ఇప్పుడు కొంచెమైనా అసలైన సీనియర్ సివిల్ సర్వెంట్లా ప్రవర్తిస్తున్నాడు. ఎస్ మిస్టర్ రావ్, వైజాగ్ కలెక్టర్ అన్నాడు. మన సివిల్ సర్వెంట్స్కి విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకి శాశ్వతంగా ఏ కొంచెమైనా మంచి చేయగలిగేది మనం మాత్రమే. 5 ఏళ్లకోసారి మారే రాజకీయ పార్టీలు కాదు. థ్యాంక్ యూ సార్. కరుణాకరం ఇచ్చిన స్ఫూర్తితో అంతా ఉద్విగ్నంగా లేచారు. ఆ తరువాత ఇంటెలిజెన్స్ చీఫ్ అందించిన డాక్యుమెంట్స్ని చూస్తూ ఉండిపోయాడు కరుణాకరం చాలాసేపటిదాకా. ముఖ్యమంత్రి రాజారాం గారికి వెంటనే తెలియజేయాల్సిన వివరాలవి. ఉద్యమానికి అసలు కారణం బ్రహ్మాజీకి మంత్రి పదవి కల్పించకపోవడం. బ్రహ్మాజీకి మార్గదర్శకత్వం వహిస్తున్నది రాజకీయ సిద్ధాంతి పరమహంస. పెట్టుబడి పెడుతున్నది ముకుందం.